రెజ్లింగ్ కు గుడ్ బై చెబుతున్నట్టు సాక్షి మాలిక్ సంచలన ప్రకటన చేసింది. దీంతో ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల ఫలితాలపై స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. బ్రిజ్భూషణ్ కు వ్యతిరేకంగా నెలల పాటు జరిగిన ఆందోళనలకు ఈ ముగ్గురు నేతృత్వం వహించారు. వారి పోరాటం ఫలితంగా బ్రిజ్భూషణ్ పై కేసు నమోదు కాగా ప్రస్తుతం అది కోర్టులో నడుస్తోంది. రెజ్లర్లకు న్యాయం చేసే ప్యానెల్ ఎన్నిక కావాలని శాయశక్తులా పోరాడామని, కానీ బ్రిజ్భూషణ్ ముఖ్య అనుచరుడు, అతడి వ్యాపార భాగస్వామి అయిన సంజయ్ సింగ్ WFI అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని అన్నారు. దీనికి నిరసనగా రెజ్లింగ్ నుంచి తాను రిటైర్ అవుతున్నాను అని, ఇకపై నన్ను మ్యాట్ పై చూడబోరు అంటూ సాక్షి మాలిక్ వెలిపిస్తూ తెలిపింది. ఈ క్రమంలో ఆమె తన షూను టేబుల్ పై ఉంచింది. WFIకి ఓ మహిళా అధ్యక్షురాలు కావాలని ఆశించామని, కానీ అది జరగలేదని సాక్షి ఆవేదన వ్యక్తం చేసింది. 40 రోజుల పాటు రోడ్లపై తాము చేసిన ఆందోళనంతా వృధా అయిందని, నెల రోజులకు పైగా నిరసన చేస్తూ రోడ్లపై నిద్రించామని, దేశవ్యాప్తంగా తమకెంతో మద్దతు లభించిందని గుర్తు చేసింది. బ్రిజ్భూషణ్ వ్యాపార భాగస్వామి, అతని అనుచరుడు WFI అధ్యక్షుడైతే తాను రెజ్లింగ్ ను వదిలేస్తాను అని ప్రకటించిన సాక్షి మాలిక్ ఫలితాలు వెలువడిన వెంటనే రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పింది. కాగా 13 ఏళ్ల తన కెరీర్లో 3 కామన్వెల్త్ క్రీడల పతకాలు, 4 ఆసియా ఛాంపియన్షిప్ టైటిల్స్ సొంతం చేసుకున్న మాలిక్ 2016 రియో ఒలింపిక్స్ లో కాంస్య పతకంతో చరిత్ర సృష్టించింది. WFI అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బ్రిజ్భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బజరంగ్ పూనియా, వినేష్ ఫోగాట్, సాక్షి మాలిక్ తదితర రెజ్లర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దాంతో WFI పాలక వర్గాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. ఈ కమిటీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రయత్నించగా కోర్టు కేసుల కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఎన్నికలపై పంజాబ్, హర్యానా హైకోర్టు విధించిన స్టేను ఇటీవల సుప్రీంకోర్టు ఎత్తివేసింది. దాంతో ఈ రోజు ఎన్నికలు జరపగా సంజయ్ సింగ్ విజయం సాధించారు. ఆయన ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్గా, WFI సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు.